ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 65వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అంబాష్టకంలో 5వ శ్లోకం చూద్దాం. అంబాశూరధను కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ వారాహి మధుకైటభ ప్రశమని వాణీ రమాసేవిత మల్లాద్యాసురమూకదైత్యదమని మాహేశ్వరీ చాంబిక చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. మధుకైటభ సంహారిణి వారాహి అమ్మవారు, వాణీ రమాసేవిత మాహేశ్వరి అంబిక, శూలధను కుశాంకుశధరి అర్ధేందు బింబానన. ఎన్ని అద్భుతమైన వర్ణనలు. ఇప్పుడు మనం 65వ లహరిలో ప్రవేశిస్తున్నాం. రణే జిత్వా దైత్యానపహృత శరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః. అమ్మవారి యొక్క తాంబూల రక్తిమను, ఆ తాంబూల సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నారు శంకరులు. హే మాత, ఓ జగన్మాత, రణే యుద్ధంలో దైత్యాన్ రాక్షసులను జిత్వా జయించి నివృత్తై వస్తూ ఉన్నటువంటి అపహృత శిరస్త్రై ఆ మొక్కేటప్పుడు అమ్మవారికి పాదాలకు నమస్కారం చేసేటప్పుడు తలను కాపాడేటువంటి శిరస్త్రాణం ఏదైతే ఉందో, అలాగే కవచిభి తనుత్రాణాలు కవచాలు కలిగి ఉన్నాయి, ఎలా ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. చండీశ్వరుడు యొక్క భాగం శివుడు యొక్క రూపమే చండీశ్వరుడు. అలాంటి ఆ స్వామివారిని పూజించి తీసేసినటువంటి నిర్మాల్యాలు ఉంటాయి కదా, స్వామివారిని పూజించి తీసినటువంటి నిర్మాల్యాలు, అలాంటి ఆ నిర్మాల్యాల యందు విముఖులైనటువంటి విశాఖ ఇంద్ర ఉపేంద్రై. విశాఖ ఇంద్ర ఉపేంద్ర అంటే కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు. విశాఖ అంటే కుమారస్వామి, ఇంద్ర అంటే దేవేంద్రుడు, ఉపేంద్ర అంటే శ్రీ మహావిష్ణువు. అలాంటి వాడి చేత శశి విశద కర్పూర శకలా, శశి చంద్రుని వలె విశద స్వచ్ఛమైనటువంటి కర్పూర శకలా కర్పూరపు భాగములు కలిగినటువంటి తవ నీ యొక్క వదన తాంబూల కబళాహ ముఖమునందలి ఆ తాంబూలం యొక్క విశేషమైన భాగాలు విలీయంతే వ్యయమైపోతున్నాయి. అంటే తాంబూలంలో పచ్చకర్పూరం వేస్తుంటారు, ఒక సంప్రదాయం. ఆ పచ్చకర్పూరం పలుకులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాంబూల కరండిక అంటారు. తాంబూలం పెట్టేటప్పుడు ఒక పెట్టె, ఓ పళ్ళెం. ఆ పళ్ళెంలో వశిన్యాది వాగ్దేవతలు ఆ పళ్ళెంలో అమ్మవారికి తాంబూలం ఇద్దామని ఆ తాంబూలంలో పచ్చకర్పూరం ముక్కలు, అలాగే ముత్యాల పొడి, తమలపాకులు, అలాగే ఇవన్నీ ఒక్క పలుకులు ఇవన్నీ పెట్టారు. అవన్నీ మిశ్రణం చేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చారు. ఆ రక్తిమ ఎరుపు ఎంత బాగుందో, అద్భుతమైనటువంటి భావన చెప్పారు. ఓ జగన్మాత, అది ఎలా ఉంది? రాక్షసులను సంహరించినప్పుడు ఆ వారి యొక్క రక్త ప్రవాహం ఎలా ప్రవహించిందో అలా అద్భుతమైన తాంబూల రక్తిమ అమ్మవారి ముఖ సౌందర్యంలో కనిపిస్తుంది. ఓ జగన్మాత, యుద్ధంలో రాక్షసులను జయించి తిరిగి వచ్చినటువంటి నీకు వశిన్యాది వాగ్దేవతలు నీ యొక్క శిరస్త్రాణాలను తీశారు. అమ్మవారు కవచాలు ధరించారు. ఆ కవచాలను తీశారు వాళ్ళు. తీసిన తర్వాత ఆ తీసేటప్పుడు ఆ పక్కనే చండీశ్వరుడు యొక్క భాగం ఉన్నాడు. చండీశ్వరుడు పక్కనే ఉంటాడు, శివుడు పక్కనే. ఆ శివుడిని పూజించి చండీశ్వరుడు అంటే శివుడి యొక్క రూపమే కదా. అలాంటి శివ నిర్మాల్యాలు ఏదైతే ఉంటాయో వాటిని వాళ్ళు తీసుకోరు. శివ నిర్మాల్యం తీసుకోకూడదు, అక్కడే ఉంచేయాలి. అంచేత కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు? చంద్రుడు లాంటి స్వచ్ఛమైన తెల్లటి కర్పూర భాగాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. అవి అమ్మవారు తీసుకోవడం వల్ల అవి కనిపించడం లేదు, వ్యయమైపోతున్నాయి.
అలా అప్పుడు దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత విజయం పొంది వచ్చిన కుమారస్వామి, ఆ దేవేంద్రుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా అమ్మవారికి తాంబూల కరెంటుక నుంచి తాంబూలం పెట్టెలోంచి పళ్ళెంలోంచి అమ్మవారికి తాంబూలాలు ఇస్తున్నారు. అలా సేవ చేస్తున్నారు. విశేషమైన భావన. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచభి నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశి విశదకర్పూరశకలా విలీయంతే మాతః తవ వదన తాంబూల కబళా. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.